నాకు తలనొప్పి 2 సంవత్సరాల నుంచి తల తిరగడం, నానా అవస్థలు పడుతున్నా. పండుకుంటే నిద్ర రాదు, అది పన్ను కొలకడం ఇలా జరుగుతుంది. పనికి పోవాలనుకునే పోలేకపోతున్నాను. నేను పనికి రాను అని హేళన మాత్రం చేస్తున్నాను, కానీ నాలో పని చేయాలని, కానీ పని పోతే చేయలేక వెనక్కి ఇట్లా జరుగుతుంది అయ్యా. ఇప్పుడు మీకేం బలహీనత? ఇప్పుడు నొప్పి ఉందా? గుండె నొప్పి ఉందా? ఇప్పుడు గుండె దడ ఉంది. ఇప్పుడు దడ కొట్టుకుంటుందా? నేను అడిగిన సమాధానం చెప్పు. గుండె దడ ఉందా? ఇప్పుడు ఉందా? ఉంది. తలనొప్పి ఉందా? ఇప్పుడుందా? కరెక్ట్ చెప్పు. ఉందా? ఎక్కడైనా ఇక్కడ నొప్పి వస్తుందా? ఓకే. నడుము నొప్పి ఉంది. నడుము నొప్పి కూడా ఉందా? ఇప్పుడుందా? ఉండి కూడా ఒకసారి ఉందా నొప్పి? ఉందా? నొప్పి ఉందా? ఓకే. ఇప్పుడు నొప్పి ఉందా? చూడు ఒకసారి. ఉండి చూడు. ఓకే, ప్రారంభిస్తా. స్తుతి కలుగును గాక. కృపగల తండ్రి, దయగల దేవా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ఈ నిమిత్త శిలువలో కాచిన రక్తముగా మార్చండి. యేసు నామములో కలవరి రక్తంగా మార్పు చెందునుగాక. మీ రక్తాన్ని విడికిస్తుండగా బలహీనతలను తీసేసి మీ కృపతో నింపమని యేసు నామం ప్రార్థిస్తూ మీ రక్తాన్ని విడికిస్తున్న ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్. లార్డ్ జీసస్, ఇప్పుడే ప్రభు నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. వ్యక్తి బలహీనత కలిసిన దురాత్మ ప్రభురాజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. గుండె నా ప్రభువుడు ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడు మీరు నార్మల్ పొజిషన్కి రా, నా ప్రభువుడు ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ఇప్పుడే ప్రభువా ఈ నడుము నొప్పి లేమైపోను గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇట్టి బలహీనత కలిసిన దురాత్మ నా ప్రభువుడు ఆజ్ఞాపిస్తున్నాను. రా, బయటికి వేస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వంగి చూడు. బాగుంది సార్. కొంచెం ఇక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి కూడా తగ్గిందా? దడ తగ్గిందా? నిజం చెప్తున్నా, నేను చెప్పండి చెప్తున్నా. నిజమేనా? అంతా ఇక్కడ ఇంటిలో కొట్టుకుంటున్నది బాగా, ఇక్కడ నుంచి తీసుకున్నట్టున్నది, అది లేదు. తలకి ఎక్కువ లాగుతుండే తల, అది కూడా తగ్గింది. నడుము నొప్పి తగ్గింది. ఎప్పటి నుంచి బాధపడుతున్నావు? 2 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాను. 2 ఏళ్ళ నుంచి. ఏ ఊరి నుంచి వచ్చావు? మన నంద్యాల జిల్లా రాయలసీమ. నంద్యాల నుంచి వచ్చావు? రాయలసీమ నుంచి వచ్చావు. ఓ దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రాయలసీమ నుంచి వచ్చాడు ఈరోజు అభిషేక తైలం ఆరాధనకి. ఎంత దూరం నుంచి అయితే ప్రభు సన్నిధికి వచ్చాడో అన్ని స్వస్థతలు పొందుకుని వెళ్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కార్యం చేసిన దేవునికి అందరం స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యదానంలోనికి వెళదాం. కీర్తనలు 119వ అధ్యాయము 50వ వచనమును ధ్యానం చేసుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఈ వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయము కోరుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యము ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా ప్రభువా, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బురగ మాత్రమే వాడుకొని, నన్ను ప్రభువా మీ సిలువు చాటున మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఈ విధంగా తెలియచేయబడుతుంది. చూడండి, వాక్య ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 119వ అధ్యాయము 50వ వచనములో ఈ విధముగా రాయబడి ఉంది. చూడండి, వాక్యము చదువుకుందాం.
నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని భక్తుడైన కీర్తనకారుడు ఈ మాటను రాస్తున్నాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, బాధల్లో అది నాకు నెమ్మది కలిగించుచున్నది అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి మనిషిని బ్రతికించేది దేవుని వాక్యమే. అందుకే ప్రభు ఒక మాట చెప్పినాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే బ్రతకడు కానీ నా తండ్రి నోటి వలన వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతారు అని చెప్పినారు. అదే మాట యేసయ్య పలకక ముందు దావీదు మహారాజు గారు కీర్తనకారుల ద్వారా ఈ మాటను దేవుడు తెలియచేసినాడు. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది అని చెప్తున్నాడు. మనిషిని బ్రతికించేది దేవుని వాక్యమే, మనిషిని జీవింపజేసేది దేవుని వాక్యమే. దేవుని వాక్యము ప్రతి మనిషిని జీవింపచేసిద్ది. మృతతుల్యమైన దేహాలకు దేవుని వాక్యే శక్తినిచ్చేది. కుంగిపోయి ఉన్న మనసులకు దేవుని వాక్యమే బలమునిచ్చేది. బాధల్లో, వేదనలో, శోధనలో కొట్టుమిట్లాడుతున్న వారికి దేవుని వాక్యమే బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని ఇస్తుంది. అంతేకాకుండా అనారోగ్యంతో కుంగిపోతూ భయంకరమైన స్థితిలో వెళ్ళిపోతున్న వారికి, ఏ దిక్కు లేని స్థితిలో అల్లాడిపోతున్న వారికి దేవుని వాక్యమే వారిని బలపరిచింది. అవును, దావీదు మహారాజు గారిని కూడా అనేక సార్లు అనేకులు ఆయన్ను త్రోసివేసినప్పటికీ, ఏ దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పటికీ దేవుని వాక్యమే ఆయన్ని బలపరిచింది. దేవుని వాక్యమే అతన్ని జీవింపజేసింది. దేవుని వాక్యమే అతన్ని స్థిరపరిచింది. దేవుని వాక్యమే అతన్ని యుద్ధరంగంలో విజయాన్ని కలిగించింది. దేవుని వాక్యమే గొలియాతును ఓడింపజేసింది. దేవుని వాక్యమే అతని జీవితంలో ఆశ్చర్యమైన కార్యము జరిగించి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టింది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి మనిషికి వారి యొక్క జీవితంలో పునాది దేవుని వాక్కు. దేవుని యొక్క వాక్యము దాన్ని ఆధారం చేసుకొని బ్రతికినప్పుడు గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. దేవుని వాక్యంలో శక్తి ఉన్నది. దేవుని మాట, వాక్యం అనగా దేవుని మాట, దేవుని మాటలో శక్తి ఉన్నది. దేవుని యొక్క మాటలో అద్భుతాలు ఉన్నాయి. ఆ నామము పలికినప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. అది యేసు నామము. ఆ నామము శక్తి కలిగిన నామము. ఆ నామము ప్రతి మనిషిని జీవింపచేసిద్ది. ఆ నామము ప్రతి మనిషిని లేవనెత్తిద్ది. యేసు నామము కుంగిపోయి ఉన్న వారిని లేవనెత్తి స్థిరపరిచిద్ది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప చాలా గొప్పది. దేవుని యొక్క మహిమ చాలా గొప్పది. ఆయన వాక్కు ప్రతి మనిషిని జీవింపజేస్తుంది. మృతతుల్యమైన దేహంలోనికి దేవుని వాక్కు వెళ్ళినప్పుడు ఆ మృతతుల్యమైన దేహము శక్తి పొందుకొని నిలబడుతుంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన ముందున్న భక్తుల జీవితంలో కూడా అనేకమైన బలహీనతల్లోనూ, అనేకమైన సమస్యల నుండి, అనేకమైన బాధల నుండి, అనేకమైన ఆర్థిక ఇబ్బందుల నుండి, అనేకమైన ఆహార లేమి నుండి అనేక సార్లు వారి యొక్క కడుపులు మాడినప్పటికీ దేవుని వాక్యే వారిని జీవింపజేసి లేవనెత్తింది. నీ జీవితంలో, నా జీవితంలో కూడా, మన ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలంటే దేవుని యొక్క మాటే నిన్ను బ్రతికించింది. నీవెప్పుడైతే ఆ వాక్కు మీద ఆధారపడతావో, ఆయన వాక్యం మీద ఆధారపడి బ్రతుకుతావో, దేవుని గొప్ప కార్యాలు మన జీవితంలో జరగటం ప్రారంభమవుతాయి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితము వికసించాలంటే నువ్వు దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలా. నువ్వు దేవుడి మీద ఆధారపడటం ఎప్పుడైతే నేర్చుకుంటావో, దేవుని వాక్యము మనల్ని బ్రతికింపజేసి శక్తితోనూ బలముతో నిలబెట్టింది. అందుకే చూడండి, కీర్తన ఎంత అద్భుతముగా మాట తెలియచేస్తున్నాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది అంటున్నాడు. అనగా బాధల్లో కూడా దేవుని వాక్యమే నెమ్మదిని కలిగించింది. అనేక పర్యాయముల్లో అనేక మంది జీవితాల్లో కొంతమంది చనిపోవాలని ఆశపడుతూ ఉంటారు. ఈ భయంకరమైన పరిస్థితులు తట్టుకోలేక, ఈ భయంకరమైన నుంచి నన్ను ధనవంతుడు చేశాడు కనుక దేవుని యొక్క మహా ఐశ్వర్యం చొప్పున నిన్ను దేవుడు దీవిస్తాడు, నువ్వెట్టి పరిస్థితుల్లో నువ్వు అటువంటి పనులు చేసుకోకు,
ఇదిగో కృపగల తండ్రి మనకు తండ్రిగా ఉన్నాడు. నీ తండ్రి నేను సరిగ్గా చూడకపోవచ్చేమో, కానీ నీ భర్త నీ పిల్లలు నేను సరిగ్గా ఆదరించకపోవచ్చేమో, కానీ జీవమగల యేసయ్య మనను ఆదరిస్తాడు. నేను చెప్తున్నాను, నేను నమ్ముకున్న దేవుని సాక్షిగా నీకు తెలియచేస్తున్నాను. ఏ దేవుడైతే నన్ను పేరు పెట్టి పిలిచి ఈ సేవకు వాడుకుంటున్నాడో ఆ దేవుని పేరిట నీకు తెలియచేస్తున్నాను. నీ స్థితిని దేవుడు మారుస్తాడు, నీ పరిస్థితులు దేవుడు మారుస్తాడు. అధైర్యపడక విశ్వాసంతో స్థిరం కలిగి ఉండు అని బలపరిచినప్పుడు, దేవుని వాక్యము ద్వారా ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె ఎంతో స్థిరము కలిగి బలము కలిగి నిలబడింది. ఆ పరిస్థితి నుండి బయటకు వచ్చింది. ఆ చెప్పిన వాక్యం మీద ఆధారపడి బ్రతకడం ప్రారంభించింది. దేవుడు తన బిడ్డను ఎంతగానో ఆస్వాదించాడు. అంతకుముందున్న పరిస్థితి నుండి ఆమెను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడు. తన బిడ్డలు చక్కగా వివాహాలు చేసింది. సంతోషంతో ఆనందంతో దేవుని సన్నిధిలో బ్రతుకుతోంది. అవును ప్రియా దేవుని బిడ్డలారా, ఆ సమయంలో సాతాను మార్చి విని ఆమె జీవితాన్ని పాడు చేసుకున్నట్టయితే, చంపుకున్నట్లయితే ఏమైపోయేది? అంతంతో సాతాను యొక్క హస్తంలో నిలబడిపోయేది. సాతాను ఉచ్చులో పడిపోయినట్టయితే ఆమె నరకానికి వెళ్ళిపోయేది. అందుకే బాధల్లో సాతానుగాడు నీకు నెమ్మదిని కలిగించడు, నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తాడు. ఇక ఏముంది నీ బ్రతుకు, ఇక నీ జీవితం అయిపోయింది. ఇదిగో వారు చూడని ఎట్లా అంటున్నారు, వీడు చూడని ఎట్లా అంటున్నారు, ఇదిగో నీ బ్రతుకు ఎట్ట అయిపోయింది, ఇక నువ్వెందుకు నీ బ్రతకటం, ఎందుకు నీ విశ్వాస జీవితం, ఎందుకు నీ ప్రార్థన బ్రతుకు అని సాతానుగాడు అనేక పర్యాయములుగా మనలను బాధ పెట్టాలని ప్రయత్నం చేస్తాడు, ప్రేరేపిస్తాడు విశ్వాసంలో పడిపోవాలని. ఆ సమయంలో నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క వాక్కును జాగ్రత్తగా పట్టుకోవాలి. యెహోవా నీకు తోడుగా ఉన్నాడని, ఆయన నీ పక్షంలో ఉన్నాడని, ఆయన నీ పక్షమున ఆయన వ్యాజ్యమాడతాడని, ఆయన నీతో ఉండి సకలము సమకూర్చి జరిగిస్తాడని నమ్మి దేవుని వాక్కును పట్టుకొని నువ్వు నిలబడినప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేస్తారు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, చూడండి, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, బాధల్లో అదే నాకు నెమ్మదిని కలిగిస్తుంది. ఈ నెమ్మది కొరకు ఈ లోకంలో అనేకమైన ప్రయత్నాలు చేస్తారు. నెమ్మదిగా ప్రశాంతంగా బ్రతకాలని ఆలోచిస్తూ ఉంటారు. నెమ్మదికరమైన జీవితం కావాలని ఈ లోకంలో చాలామంది ప్రయత్నిస్తూ ఎంతో కష్టపడుతూ దాని కొరకు రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ ఎక్కడికి పోయినా నెమ్మది ఉండదు. చాలామంది ఇక్కడి నుంచి నేను ఖాళీ చేసి ఇంకొక చోటుకి వెళ్తే నాకు మనశ్శాంతి ఉంటుందేమో, ఈ ఊరు వదిలిపెట్టి ఇంకొక ఊరు వెళ్తే నాకు నెమ్మది ఉంటుందేమో, లేకపోతే ఈ యొక్క పరిస్థితుల నుండి నేను పక్కకు వేరే ప్రాంతానికి వెళ్ళిపోతే నాకు నెమ్మది ఉంటుందేమో అని చాలామంది అనుకుంటుంటారు. నీ భూమి మీద ఎక్కడ పోయినా నెమ్మది ఉండదు. ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా నీకు నెమ్మది, ప్రశాంతత దొరకదు. ఒకే ఒక్క చోట నీకు ప్రశాంతత దొరికింది, అది మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు దగ్గర. ఎప్పుడైతే ఆయన మాటలకు నువ్వు లోబడి ఆయన మాట ప్రకారం బ్రతకడం ప్రారంభిస్తావో, ఆయన వాక్కును పట్టుకొని ఎప్పుడైతే నువ్వు ముందుకు కొనసాగుతావో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఒక దినాన నేను సువార్త అందిస్తుండగా మీటింగ్లో దేవుని యొక్క వాక్యము అందిస్తున్నాను. యెహోవా నిశ్చయముగా నిన్ను దేవుడు ఆస్వాదించక మానడు అన్న మాటను నేను తెలియచేస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఈ వాక్కును పట్టుకున్నాడు. దేవుడు నాతోనే ఈ వాక్యం మాట్లాడాడని తను అనుకొని ఆ వాక్కును బలంగా నమ్ముకొని దేవుడు నన్ను ఇక్కడి నుంచి దీవిస్తాడని, ఆస్వాదిస్తాడని విశ్వాసంతో పోయినాడు. దేవుడు అద్భుతంగా తన బిడ్డను ఆ వాక్కు ప్రకారం ఆస్వాదించాడు. అందుకే చూడండి, బాధల్లో, వేదనలో, శ్రమల్లో దేవుని వాక్యమే మనల్ని ఓదార్చిద్ది. దేవుని వాక్యమే మనల్ని బతికించింది. దేవుని వాక్యమే నీకు నెమ్మదిని కలిగించింది. ప్రియా దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలా. ఇదిగో ఆత్మీయ యాత్రలో మనం ప్రయాణమైపోతున్నప్పుడు, ఈ ఆత్మీయ జీవితంలో మనం ప్రయాణమై వెళుతున్నప్పుడు నీ యొక్క పరుగు అంతం వరకు, తుదముట్టించేంత వరకు కుడి ఎడమలకు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ యొక్క ఆత్మీయాత్రలో అనేకమైన ఒడిదుడుకులు వస్తాయి, అనేకమైన బాధలు వస్తాయి, కొన్ని సంతోషకరమైన దినాలు వస్తాయి, కొన్ని బాధకరమైన దినాలు వస్తాయి, కొన్ని వేదనకరమైన దినాలు వస్తాయి, కొన్ని దుఃఖ దినాలు వస్తాయి, కొన్ని ఆశ్చర్యమైన దినాలు వస్తుంటాయి. వీటన్నిటినీ కలుపుకొని వాటితో పోవాలి. కానీ మన చాలామంది విశ్వాసంలో వెళ్ళేవారు, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎట్లా ఉంటారంటే, యేసయ్యను నమ్ముకుంటే నిత్య సంతోషము, నిత్య సుఖము అనుకొని బ్రతుకుతారు.
సంతోషించబడినప్పుడు హ్యాపీగా ఉంటారు. ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే, దేవా ఎందుకు నాకు ఈ శ్రమ పెట్టావు, దేవా ఎందుకు నాకు ఈ బాధ పెట్టావు, నన్ను ఎందుకు వదిలివేశావు అని ఇటువంటి భయంకరమైన దుర్మార్గమైన మాటలు పలకటం ప్రారంభిస్తారు. అందుకే వారి ఆత్మీయ జీవితం కుంగిపోతుంది. అంతేకాకుండా వారి స్థితిగతులు మారిపోతాయి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నను, నువ్వు దేని స్థితిలో ఉన్నను, సంపన్న స్థితిలో ఉన్నను, దేవుని వాక్కును పట్టుకొని నువ్వు జీవించాలా. దేవుని వాక్కు నిన్ను బ్రతికించింది. దేవుని వాక్కు నీకు నెమ్మది కలిగించింది. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నా వేదనలో అదే నాకు నెమ్మది కలిగిస్తుంది. నువ్వు వేదనలో, శోధనలో, బాధల్లో దేవుని వాక్యమే నీకు నెమ్మది కలిగించింది. అందుకే ఎప్పుడైనాను దేవుని వాక్యం వినడానికి వేగిరపడాలా, దేవుని కార్యముల కొరకు ఎదురు చూడాలా. దేవుడు తన చిత్తము జరిగించడం కొరకు నీ జీవితంలో ఏమయ్యిందో అది చేయడం కొరకు నువ్వు ఎదురు చూడాలా. ప్రభు నీ పట్ల ఏమి చేయాలనుకుంటున్నాడో ఆ కార్యములు జరిగేదాకా దేవుని సన్నిధిలో దేని మనస్కులై ఉండాలా. పరిస్థితులు తగినట్టుగా నీ మైండ్ సెట్ను మార్చుకోవద్దు. పరిస్థితి తగినట్టుగా ఏదో ఊహించుకోవద్దు. నువ్వేదో ఊహించుకొని నాకు ఇదే జరిగిద్ది, నాకు ఇట్టాగే ఉంటుంది, నేను ఊహించినట్టుగా నా యొక్క జీవితం కొనసాగిద్ది అనుకుంటున్నావేమో ప్రియ దేవుని బిడ్డ. నీ యొక్క జీవితం నీ చేతిలో లేదు, నీ ఆవిష్కారం నీ చేతిలో లేదు. నిన్ను ఏ స్థితిలో దేవుడు పెట్టాలో అది నీ చేతిలోనే, దేవుని చేతిలోనే ఉంది. అందుకే ఆ నెమ్మది నీకు కలిగించాలంటే దేవుని సన్నిధికి నువ్వు రావాలా. దేవుని యొక్క చిత్త ప్రకారం ప్రతి మనిషి బ్రతకాలా. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచిన ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి సమస్యలు, బాధలు పోతాయి. వారి జీవితం అంతా దుఃఖమయమే, వారి జీవితం అంతా ముళ్ళబాటుగా ఉంటుంది. అందుకే చూడండి, ఈ లోకంలో ఎంత కాలం నువ్వు ప్రయాణం చేసినా ఒడిదుడుకులు జరుగుతూనే ఉంటాయి. కానీ ఒక దినము రాబోతుంది. ఆ దినము నీకు నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించబోతుంది. ఆ దినము మన ప్రభు దినం. ఆ ప్రభు దినం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ సంతోషిస్తారు. ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నిత్య సంతోషము, నిత్య సుఖముతో బ్రతుకుతారు. చాలామంది అనుకుంటూ ఉంటారు, అక్కడ ఎవరు చూశారులే, అక్కడ ఎవరు బ్రతికారులే, అక్కడ చూసింది ఎవరు చూస్తారు, ఇక్కడ ఉన్నదే ప్రభు అందరూ చూస్తారు, కానీ ఇక్కడ జీవించిందే అందరూ చూస్తారు. ఇక్కడ జీవితమే నిజంగా సంతోషం, ఇక్కడ బతికిన బ్రతికే నిజమైన బ్రతుకని సాతాను భ్రమ కలిగించి మాట్లాడిస్తుంది. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవించే జీవితం కాదు. ఇది ఒక సత్రం. సత్రంలో వచ్చి నివసిస్తున్నాం. ఈ సత్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతా. సత్రంలో ఎంతకాలం నివసిస్తాం? ఎంతకాలం ఉంటే ఆ సత్రం నీదైద్ది. ఎంతకాలం ఉన్నను సత్రం నీది కాదు. అదే రీతిగా ఈ భూలోకంలో నువ్వెంతకాలం, భూమి మీద ఎంతకాలం నువ్వు ఉన్నా ఇది నీది కాదు. నీకొక స్థలం ఒకటి ఉన్నది, అది పరలోకం. అది ప్రతి ఒక్కరి కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. అక్కడికి వెళ్ళడం కొరకు దేవుడు నీకు మార్గం చూపించాడు. ఆ మార్గం వెళ్ళడం కొరకు వచ్చే ఒడిదుడుకుల నుండి, శ్రమల నుండి, బాధల నుండి నువ్వు తప్పించుకోవాలంటే దేవుని వాక్యమే, ఆయన వాక్యమే మనిషిని బ్రతికించింది. ఆ మాట, దేవుని మాటే నిన్ను బలహీనత నుండి పైకి లేపిద్ది. దేవుని వాక్యమే నీ దీనస్థితి నుండి పైకి లేపిద్ది. దేవుని వాక్యమే నీకున్న భయంకరమైన పరిస్థితుల నుండి పైకి లేపిద్ది. మొన్న దినమున 12వ తారీఖున, నవంబర్ నెల 12వ తారీఖున అభిషేక తైలపు ఆరాధనలో దేవుని యొక్క నోటి మాట యేసు నామం. ఆ నామము పలకగా అనేకులు స్వస్థత పొందుకున్నారు. ఆ నామము పలకగా గొప్ప విడుదల కలిగింది. ఆ నామము పలకగా నడవలేని వారు నడిచారు. యేసు నామము పలకగా 6 సంవత్సరముల నుండి చెవిటితనం కలిగిన తల్లికి దేవుడు విడుదల కలిగించాడు. ఆ నామము పలకగా అద్భుతాలు జరిగినాయి. యేసు నామం అనగా దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాక్కు, దేవుని మాట, దేవుని యొక్క నామం. అది మనం పలికినప్పుడు ఆ నెమ్మదిని, శాంతిని, సమాధానం కలిగించిద్ది. స్వస్థతను, దీవెనను, ఆశీర్వాదము కలిగించిద్ది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకుందాం. దేవుని వాక్యము నీకు నెమ్మది కలిగించింది. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, చూడండి ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధల్లో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది అనగా అర్థం ఏంటి? నీ వాక్యం లేకపోతే నేను చనిపోతానయ్యా. నీ వాక్యం లేకపోతే నేను చనిపోతాను. నీ వాక్యం లేకపోతే నీ భూమి మీద జీవించలేను.
ఆ వాక్యమే నాకు ఆధారము. ఆ వాక్యాన్ని పట్టుకొని బ్రతుకుతున్నాను. ఆ వాక్యమే, ఆ శబ్దమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు లేకపోతే మనం బ్రతకలేము. యేసుక్రీస్తు లేకపోతే మనం జీవించలేము. ఆ నామమే, యేసు నామమే ప్రతి మనిషిని బ్రతికిస్తుంది. యేసు నామములో అద్భుతాలు, యేసు నామములో స్వస్థతలు, యేసు నామములో కార్యములు, ఇవన్నీ కూడా యేసు నామం ఆగా. ఆ నామములోనే, ఆ వాక్కులోనే, ఆ వాక్యములోనే మనకు నెమ్మది, స్వస్థత, విడుదల, సంతోషము అన్నీ దేవుని యొక్క నామములోనే ఉన్నది. అందుకే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా ఇప్పుడు? ఉన్నాయి. బెల్ట్ వేసావు? రెండు మోకాలు బెల్ట్ వేసావు? అవి లేకపోతే నడవలేదు. ఆపరేషన్ చేయాలన్నారు. మోకాళ్ళు మార్పించుకోమంటే బెల్ట్లు వేసుకొని తిరుగుతున్నాను. ఆపరేషన్ చేయాలన్నారు, నువ్వు బెల్ట్లు వేసుకుంటే నడుస్తావు, లేకపోతే నడవలేను. ఎక్కువసేపు నొప్పులు వచ్చేస్తాయి. ఎప్పటి నుంచి బాధపడుతున్నా? ఎట్లాగా? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుంచి బెల్ట్ వేసుకుని నడుస్తున్నావు. బెల్ట్ అయితే 2 నెలల నుంచి బెల్ట్ వేస్తున్నావు. 4 సంవత్సరాలు బాధపడుతున్నావు. ఓకే, ప్రార్థన చేస్తాం. స్తుతి కలుగునుగాక. కృపగల తండ్రి, దయగల దేవా, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. తండ్రి, సమయాన్ని బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎత్తుపడి ఎదుగలిసిన దురాత్మ నా ప్రభుపేడాగ్ని పట్టుకున్నా. యేసు నామములో ఎత్తుపడి ఎదుగలిసిన దురాత్మ నా ప్రభుపేడాజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో, ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. ఈ బెల్ట్ వేసిన ఇప్పుడే నీ నామమును రిలీజ్ చేస్తున్నానయ్యా. పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. నీ రక్తంతో ముద్రిస్తూ యేసు నామమున ప్రార్థించడం కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడరా, కాలు పైకి లేపు. బెల్ట్ది ఈ బెల్ట్ది. స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఆ బెల్ట్ కూడా తీసేయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నడురా, నడు. ఇప్పుడు ఎట్లా చూసుకో ఒకసారి. కాలు ఇట్లా పైకను. స్తుతి కలుగునుగాక. ఏమా ఉందా రేపు? తగ్గిందా? నిజమేనా? నీ దెబ్బలు చదువుతున్నావా? లేదండి. 4 సంవత్సరాల నుంచి నొప్పులతో బాధపడుతున్నావు. 2 నెలల నుంచి బెల్ట్ పెట్టుకుని తిరుగుతున్నావు. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 2 నెలల నుంచి బెల్ట్ పెట్టుకొని తిరుగుతుంది నడవలేక. ఇప్పుడు నా ప్రభు దగ్గరికి రాగా యేసయ్య ఈ బెల్ట్తో పని లేకుండా చేశాడు. దేవుని స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, నీకే వందనాలు ప్రభువా. నీ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను. కనికరించినందుకు వందనాలు, ముట్టినందుకు వందనాలు, స్వస్థపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించడం వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. గుంటూరు మందిరానికి పో. దేవుని స్తుతి కలుగునుగాక. ఏమైంది నీకు? 2 చెవులు వినపడవు 6 సంవత్సరాల నుంచి. ఎప్పటి నుంచి వినపడవు? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల నుంచి 2 చెవులు వినపడవు. 2 చెవులు వినపడవు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విజయవాడ నుంచి వచ్చారు. వినపడుతుందా? వినపడతలా? హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది, కడుపులో ప్రాబ్లం ఉంది. ఓకే, ఇప్పుడు నీ కోసం ప్రార్థన చేస్తా. యేసయ్య స్వస్థపడి నమ్ముచున్నావా? యేసయ్య స్వస్థపరిస్తాడు నమ్ముచున్నావా? అమ్మా, వినపడుతుందా? ఓకే. మిషన్ తీసేయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇటు కూడా మిషన్ ఉందా? లేదు కదా? ఓకే. హోలీ స్పిరిట్ గాడ్, కృపగల తండ్రి, నా దేవా, నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇత్తుపడి ఎదగలిసిన దురాత్మ నా ప్రభువుకు ఆజ్ఞాపిస్తున్నాను. డెఫ్ అండ్ డమ్ స్పిరిట్, యు మస్ట్ కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓపెన్, ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో నూతన సృష్టి జరుగునుగాక. ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రక్తంతో ముద్రిస్తూ యేసు నామమున ప్రార్థించడం కోరుకుంటున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్.
మరియమ్మ, విజయవాడ. ఒక బాబు. వినపడుతుందా? నువ్వేనా? దేవుని స్తుతికాలు కనుక. ఎప్పటి నుంచి బాధపడుతున్నా తల్లి? 6 సంవత్సరాల నుంచి. ఈ చెవిటి మిషన్ ఎప్పుడు కొన్నావు? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల నుంచి చెవిటి మిషన్తో పెట్టుకొని తిరుగుతున్నా ఈ తల్లిని దేవుడు ఇప్పుడే ముట్టి బాగు, అభిషేక తైల ఆరాధనలో రాగానే దేవుడు ముట్టి బాగు చేశాడు. మన దేవుడు సజీవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. చప్పగా బొమ్మనామై మలుద్దాం. హల్లెలూయా. ఇక దీంతో నీ పని లేదు, బొమ్మ పో. దేవునికి మహిమ కలుగు. పని చేస్తున్నాం కనుక ఈ యొక్క మిషనరీ పనిలో మీరు కూడా మాతో పాటు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే అక్కడికి వెళుచున్నప్పుడు వారికి ఏమి ఇవ్వకపోతే వారు మా దగ్గర కూర్చోవటం లేదు, మాతో దేవుని వాక్యములకు కూర్చోవటం లేదు, అదేవిధంగా రావటం లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక బ్రదర్ జ్ఞాపకం చేసుకోండి. వారికి మేము వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి వాళ్ళకి వస్త్రంగాను, లేకపోతే ఏదో ఒక తినే వస్తువులుగాను, లేకపోతే వారికి సరుకులు అట్లాగా ఇచ్చి ప్రతిసారి వారికి దేవునికి దగ్గర చేస్తున్నాం. కనుక ఈ యొక్క మిషనరీ పనిలో మీరు కూడా ఈ యొక్క పరిచర్యకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. నశించిపోతున్న ఆత్మలు, దేవుని ఎరగని వారు వీరు భయంకరంగా ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు, వారికి సువార్త ఎవరు అందించలేరు, వెళ్ళటానికి కూడా సహకరించే సాహసము చేయలేని ఆ యొక్క ప్రాంతాలకు మేము వెళ్ళి నేరుగా అక్కడికి వెళ్ళి దర్శించి ఆ ప్రాంతాల్లో దేవుని సువార్తీకరణ జరిగిస్తున్నాం. కనుక ఆ ప్రాంతాలకి సేవకులను పంపిస్తున్నాం. అదే రీతిగా ఆ ప్రాంతంలో దేవుని సువార్తను ప్రకటన చేస్తున్నాం. కనుక ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ ప్రాంతాల్లో ఒక గ్రామాన్ని మీరు దత్తత తీసుకొని ఆ గ్రామానికి పరిచర్య సువార్తను అందించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఇటువంటి భయంకరమైన పరిస్థితి కలిగిన ఈ ప్రాంతాల్లో సువార్త అందించడం చాలా ఖర్చుతోనూ ప్రయాసతోనూ ప్రాణాలు తెగించి చేసే పని కనుక ఈ యొక్క పనిలో, ఈ యొక్క సువార్తలో మీరు కూడా మాతో పాటు ఈ యొక్క మిషనరీ వర్క్లో మాతో పాటు మీరు సహకారులుగా ఉండవలసిందిగా కోరుచున్నాను బ్రదర్. ఎందుకంటే ఈ యొక్క గ్రామాన్ని మీకు ప్రేరేపిస్తే, ప్రభు మిమ్మలను ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామానికి మీరు సువార్త అందించండి. ఎందుకంటే మీరు అందించలేకపోయినా, మీరు వెళ్ళకపోయినా మేము వెళ్ళుచున్నాం అక్కడికి సువార్త అందించడానికి. ప్రభు కనుక వెళ్ళేవారిని పంప, దేవుని యొక్క కార్యములు జరుగుతాయి. దేవుడు మీ కుటుంబాలు దీవిస్తాడు. మీరు వెళ్ళకపోయినా, సువార్త అందించకపోయినా మేము వెళ్ళి సువార్త అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక ఈ యొక్క పరిచర్యకు మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ యొక్క మినిస్ట్రీని అనగా ఈ యొక్క సువార్తీకరణకు సహకారం అందించండి. ఈ యొక్క మిషనరీ వర్క్లో మీరు కూడా పాలుభాగస్తులై దైవ దీవెనలు పొందండి. మేము మీకోసం ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. ఇటువంటి క్రూర మృగాలు తిరుగుతున్న ఈ ప్రాంతంలో మేము వెళ్ళి ఆ నడివి మధ్యలో నివసిస్తున్న చెంచులకు దేవుని సువార్త అందిస్తున్నాం. కనుక ఎంతో ఆత్మల భారంతో వారికి సువార్త అందించాలని ఏ సేవకుడు అక్కడికి వెళ్ళని ప్రాంతం అది. అటువంటి ప్రాంతాలకు పోయి దేవుని సువార్తను అందిస్తున్నాం. మీరు కూడా దయచేసి ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకారం అందించండి. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని సువార్తీకరణకు సహకరించండి. దేవుని పనిలో మీరు పాలుభాగస్తులవ్వండి. దేవుని రాజ్యమును సువార్తీకరణ ప్రకటన చేయండి. దేవుని రాజ్యాన్ని ప్రకటన చేయండి. త్వరగా ప్రభు వస్తాడు. మనందరం మహిమలో ఆయన కలుసుకుంటాం. కనుక ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారం అందించి దైవాశీర్వాదాలు పొంది దైవ దీవెనలు పొందండి. దేవుడిని నిండుగా దీవించును.